హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్ను స్టోరీస్. మార్నింగ్ వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇప్పుడే లేచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. ఆల్మోస్ట్ హెల్తీ ఫుడ్డే పెడతాను మ్యాక్సిమం. సో ఈరోజు నేను పాయసం లాగా చేద్దాం అనుకుంటున్నాను రాగితోని. రాగులు ఉంటాయి కదా, హాఫ్ టీ గ్లాస్ కంటే తక్కువే కొంచెం తీసుకొని నైటే నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రాగి పాలు తీయడానికి నైటే నానబెట్టుకుంటే మంచిగా వస్తుంది అని చెప్పేసి నీట్గా వాష్ చేసి నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే ఏం చేశాను, టీ గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి, ఒకటేసారి కాదు. అలా గ్రైండ్ చేసుకుంటే ఇలా పాలు వచ్చేస్తాయి కదా, వీటిని వడకట్టుకుంటానమాట. అందరికీ తెలుసు రాగి అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకి ఇవ్వడం, ఎదిగే పిల్లలకి ఇవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా చేస్తాయి కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ వీక్లో 2 టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి రాగి అనేది. సో ఇలా పాలు అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ కొబ్బరి పాలబ్బా ఇవి కూడా బోన్స్కి మంచిది, కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను. ఇవి కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను ఎలా చేసుకుంటానో చెప్తాను మీకైతే. ఇక్కడ వీటితో పాటు బెల్లం, ఇవన్నీ ఒకటే దాంట్లో పోసేసుకుంటాను. బెల్లం అయితే ఒక చిన్న క్యూబ్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. లేదంటే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. సో ఇలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఫస్ట్ ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండానే కలుపుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, పగిలిపోతాయి అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. లేదు అంటే లమ్స్ లాగా గడ్డగా అయిపోతుంది. చూడండి ఇక్కడ పాయసం లాగా అయింది. ఇది డైరెక్ట్ తినేసేయచ్చు, ఇలా యమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ మా పాప లేచేసరికి టైం పడుతుంది కాబట్టి నేను ఇంకో 1 గ్లాస్ కొబ్బరి పాలు యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. ఇలా అవసరం లేదు నార్మల్గా అయితే, కాకపోతే పాప కొంచెం లేట్గా తింటుంది, ఆలోపు గట్టిగా అయిపోతుంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇలా కూడా బాగుంటుంది. అండ్ మా పాప కొంచెం బెల్లం తక్కువగానే తింటుంది కాబట్టి నేను తక్కువగా వేశాను. మీకు ఒకవేళ బెల్లం తగ్గింది అంటే యూ కెన్ యాడ్ అనమాట. ఇలా వేసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి నేను గీ ఉంటుంది కదా, నెయ్యి, అది వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పాప లేచిన తర్వాత ఈజీగా ఉంటుంది తినిపించడానికి అని చెప్పి. ఇది 6 మంత్స్ బేబీస్ దగ్గర నుంచి ఎంత పెద్దవాళ్ళైనా తినొచ్చు, మనం కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది హెల్త్కి. బ్రేక్ఫాస్ట్ లాగా, లేదు అంటే స్నాక్స్ ఈవినింగ్ లాగా అలా కూడా తినొచ్చు. దీంతో స్వీట్ కూడా చేస్తారు. సో అది కూడా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చెప్తాను 2 డేస్ స్టోర్ చేసుకోవడానికి. ఇంకా మనం ఏం పెట్టుకున్నావు? అట్లా పెట్టుకోవాలని ఎవరు చెప్పారు నీకు? అమ్మమ్మ చెప్పిన. అది ఎందుకు బ్రష్ హోల్డర్ లేదా మీ ఇట్లా? ఇటు మళ్ళీ తింటావా? బ్రేక్ఫాస్ట్ ఇయ్యనా? ఎమ్మి స్నాక్స్ చేసినప్పుడు ఎక్కువ టేస్ట్ చూడు. ఎట్లు బాగుందా? గో ఫాస్ట్ కంప్లీట్ చేసేసి. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే హాఫ్ తిన్నది, మొత్తం కప్ అయితే తినలేదు. ఒక్కోసారి తింటుంది, ఒక్కోసారి తినదు అనమాట. సో హాఫ్ తినేసింది. లంచ్కి వచ్చేసి నేను క్యారెట్కి బీట్రూట్ అండ్ పాలకూర ఈ 3 తురుముకొని పక్కకు పెట్టేసుకున్నాను. దాంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. కలర్ఫుల్గా ఉంటే కొంచెం ఎక్కువగా తింటుంది. రైస్ అస్సలు ప్రిఫర్ చేయదు మ్యాక్సిమం. నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను కానీ తను ఎక్కువగా తినదు. సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను క్యాలరీస్ మంచిగా ఇవ్వడానికి. సో ఇవి చిన్న చిన్న ఉత్తప్పల్లాగా, పెద్దగా కాకుండా చిన్న చిన్న ఉత్తప్పల్లాగా పోసి మంచిగా కాలిన తర్వాత తీసి పక్కకి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. లంచ్ వరకు కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి ఇలా పాలకూర, క్యారెట్ అండ్ బీట్రూట్ ఇలా 3 కంబైన్ చేసి ఇలా లంచ్కి అయితే పెట్టేశాను. వీటితో పాటు తను ఫేవరెట్ ఏమంటారు, కారం పొడి అనమాట దీంతో పాటు.
అండ్ మార్నింగ్ కంపల్సరీ ఇలా మిక్స్డ్ సీడ్స్ వేయించి పెట్టుకుంటాను. ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదా! సో, ఇవి కంపల్సరీ డైలీ మార్నింగ్ లేదు అంటే అది మిస్ అయింది అంటే డే మొత్తంలో ఎప్పుడన్నా ఒకసారైతే ఇస్తాను కంపల్సరీ. హాఫ్ స్పూన్ అలా. మొత్తం స్పూన్ తినలేదు కానీ హాఫ్ తింటుంది. చిన్న చిన్నగా అలవాటు చేశాను. 2 సీడ్స్ ఇవ్వడం, 1 సీడ్ ఇవ్వడం. ఎందుకంటే నేను తినేటప్పుడు తను వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి ఇచ్చి అట్లా అలవాటు చేశాననమాట. ఫస్ట్ మనం తింటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అలా అని చెప్పేసి కంపల్సరీ ఇదొకటి హ్యాబిట్ చేసేసాను. ఎప్పుడో ఒకసారే స్కిప్ చేస్తాను. వీటితో పాటు స్నాక్స్ వచ్చేసి వాటర్ మిలన్ అండ్ కారం పొడి తన ఫేవరెట్. అండ్ స్కూల్‌కైతే రెడీ అయిపోయింది. అండ్ క్యారెట్ పట్టుకుంది చూడండి. పీకాక్స్‌కి వేస్తా నేను రోజు అని చెప్పేసి, రోజు వెళ్ళేటప్పుడు పీకాక్స్ చూస్తుంది దారిలో. సో, వాటికి వేస్తానని చెప్పేసి అక్కడ చూడండి అవి ఎక్కడెక్కడో ఉన్నాయి. వాటి కోసం ఈమె పరిగెడుతుంది. ఈమెను చూసి అవి పరిగెడుతున్నాయి. సో, ఫైనల్‌గా రన్ చేసుకుంటూ అక్కడ విసిరేసైతే వచ్చింది. కంపల్సరీ రోజు ఒక ఏమంటారు 30 సెకండ్స్ టు 1 మినిట్ ఆపాలి అక్కడ చూసి, అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతాం. వెళ్ళిపోతామనమాట స్కూల్‌కి. అండ్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.